అబ్బా ఏమండి మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నారో అబ్బా ఏంది మొగమ్మతి చేస్తున్నావు? రోజు నేను ఇట్లనే ఉంటా కదా, ఇవాళ కొత్తగా ముద్దు రావడం ఏంది నీకు కథలా? ఏమోనండి ఈరోజు మీరు చాలా అందంగా కనిపిస్తారు ఎందుకో ఏమో. ఇక సరే తీయే, పొద్దు పొడిచినట్టుంది, తెల్లారినట్టుంది, అమ్మ కూడా లేచి ఉంటారు, మనం కూడా లేద్దాంపా. ఇక మనము ఇంకా లేకపోతే గలీసుకుంటది, లేద్దాం పటు. అబ్బా ఇక లేసేవై తీయండి, ఎప్పుడు లేచుడే కదా, ఇప్పుడు లేచి ఏం చేసేది ఉంది. అసలే పెడుతుంది ఏమైనా చేసేది ఉందా? జరసేపు పడుకుందాం, మనము జరసేపు పడుకో. ఏంటిదే ఏమో ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు, పడుకో అంటున్నావు, ఏంది? మనము ఇప్పుడు లేకపోతే ఇక అమ్మ నాయన లేస్తారు, ఎట్లుంటది ఇంకా లేవలేదు అనుకోరా, ఏ లేద్దాం పటు. అబ్బో అమ్మకుట్టి ఎట్లా మాట్లాడతాడో ఏమో, ఎప్పుడు అమ్మ అమ్మ అంటాడు, పన్నప్పుడు అమ్మనే తింటప్పుడు అమ్మనే, ఎటన్నా బయటకు పోతే అమ్మనే. ఏది చేస్తే అమ్మ ఏమనుకుంటుందో, అది చేస్తే అమ్మ ఏమనుకుంటుందో అంటే ఇక మనము ఉండేందుకు లేకెందుకు. ఈ అమ్మకుట్టి ఎట్లా మాట్లాడతాడో నేను ఎట్లా మారిపోయాను. ఇక సరే తీయే, తెల్లారింది, నేను లేచి అట్లా పొలం కాడికి పోయి పొలం చూసి వస్తా. ఇక నువ్వు లేచి ఇంట్లో గాకి నూకి ఇక సాన్పియాలి, ఇంత బోకూర ఉండే, లేకపోతే మళ్ళా అవ్వ మొత్తుకుంటది. ఇక నేను లేచి పోతున్నాను, లేవు మరి. ఇక లేవే మరి, ముద్దుదాని లెక్క అట్లనే వండుకోకు. అబ్బా బగ్గా సలిపెట్టి పడైతుంది. ఇక లేసేవైతే జరైనాక లేచి ఏం చేసేది గదే నూకుడు సల్లుడు వండుడు కడుగుడు. అదేమో మా అత్త లేస్తుంది, బర్రెల కుషి మీద కూర్చుంటుంది. ఇక నేను ఇంటి షాకి మొత్తం చేసి దాన్ని తీసుకుపోయి షాయి బువ్వ ఇస్తే తింటది. ఎప్పుడు నేనే నా ఈరోజు ఒక్కరోజు అది చేసుకుంది, నాకేంది నేను లేవా. లేచినవారా కొడుక, తెల్లారిందా? ఏడుకోతున్నావురా? ఇక బాయిదికి పోయి ఆ పొలము ఎట్లుందో చూసి వస్తానే. చలి పెడుతుంది కదరా, ఇప్పుడు ఏం పోతావు? ఇంకా జరసేపు అనుకోదారా? ఇప్పుడు ఎందుకు లేచినావు మరి? సిగ్గు తప్పినోడు. ఇప్పటిదాకా పెళ్ళని పక్కన వేసుకొని వండి గిప్పుడు లేచి పైకడిపోతున్నా అంటుండు. అమ్మలాడి ఇంకా లేవలేదు, మొత్తము సిగ్గు తప్పిపోయారు. అత్త మామ లేచినా కూడా ఇంకా లేస్తామని సోయే లేదు. ఎప్పుడు వస్తుందో వీళ్ళకు. ఓ అమ్మో ఏ కాలం అవుతుంది, తెల్లారి మొగలు లేచి బయటడిపోయిండు. ఈ టిక్కులాడి ఇంకా లేస్తలేదు. ఈ ఆడదానికి మేలుకొస్తలేదా లేకపోతే బగ్గ బలిసి అంటుందా? దీన్ని పోయి లేవనన్ను లేపుతాయిగా. తోటికోడలందరూ లేచి సాంపియాలకునే బువ్వకూర వండుకొని బయటకే వాయే. ఈ అమ్మలాడి ఇంకా లేస్తలేదు, దీనికి బాగా బలిసిపోయింది. పోయి దీనికి అతేందో చూస్తా. ఓ అమ్మో ఎట్లా ఉన్నది ఆడిది, సిగ్గుశరం ఉండొచ్చు. దీనికి ఏమన్నా పొద్దు కూడా ఆడికి వచ్చింది గిట్లనే నవ్వంటే ఈ టిక్కులాడి ఓ అమ్మో దీని సుఖంలో మన్ను పోయా కోడలిది అదా నేనా అత్తను ఎప్పుడో లేచి అటు ఇటు తిరుగుతున్నా. ఇదేమో ఇట్లా ఉన్నా చూడు బర్రోలే. ఏమే ఆడదానా మేలుకొస్తుందా లేదే? ఏమన్నా జోలపాట వాడమంటావే? ఓ అమ్మో బగ్గ తెల్లారినట్టుంది కదరు, అట్లనే వండి పాడైనా జరసేపు ఆయనక లేసేవైతే అనుకున్నా, ఆయన నిద్ర పెట్టి పడైంది. ఓ అమ్మో ఇప్పుడు దీంతో ఎట్లా అయ్యేది నేను? ఇక ఇప్పుడు దీనికి ఎందుకు లేవాలి అంటే ఏం చెప్తా, ఇక ఏం చెప్పనికి లేదు. ఇక పొద్దు వర్షం ఆడికొచ్చింది కాబట్టి ఇక సాధన పాడి కాలేదు, అట్లనే వండుకున్నా జ్వరం వచ్చిందని చెప్తా దీనికి. ఏమే ఆడదానా మేల్కా వస్తలేదే? అతను వచ్చి లేపదాకా సోయలేదే నీకు? ఇప్పటిదాకా నా పంటే లేపితే లేచి ఏమో గడ్డి మార పెట్టి చూస్తున్నావేంది? అత్త ఆటుందా ఇటుందా? కళ్ళు మబ్బులెక్కినాయా? కళ్ళల్లో కాకలు ఇట్లా ఒడిచినాయా? కళ్ళు కనిపిస్తలేవా ఇటు మర్రే? అత్తమ్మ ఇక నీ కొడుకోగానే లేద్దామని అనుకున్న అత్తమ్మ. ఇక ఒకటే జ్వరము రాత్రి నుంచే జరగరా సురువైంది. ఇక తెల్లారేసరికి బాగా ఎక్కువైంది అత్తమ్మ, శాతనై పాడైతలేదు. ఇక లేద్దాం అనుకుంటే అట్లనే అన్న అత్తమ్మ. ఈ జ్వరంలో మనం పోయా జ్వరానికి అగ్గిదలుగా మస్తు జ్వరం వచ్చింది అత్తమ్మ, శాతనై పాడైతలేదు. ఏంది చేసేది? అమ్మో ఈ ఆడి చూసినవా ఎన్ని మాటలు నేర్చింది. ఇప్పటిదాకా మొగని పక్కలు వేసుకొని మంచిగా ఉన్నది. నేను వచ్చి లేపేసరికి జ్వరం వచ్చింది, కాలిపోతుంది గీలిపోతుంది అంటుంది. ఓ అమ్మో దీనికి వచ్చిన మాటలు ఎవరికి రావిగా. ఏం చేస్తుర్రా ఇడా, ఇంకా షాయి పెట్టలేదా? ఏంద్రా కొడుక షాయి పెట్టలేదా అంటారు. ఎవరు పెడతారా షాయి? నీ పెళ్ళము నువ్వు బాయ్ కడుకున్నప్పటి నుంచి ఇంకా ఉన్నది. ఇగో నేను వచ్చి లేపదాకా అది లేవలేదు. ఎవరు పెడతారా షాయి? నేను బర్రెలు ఉన్నాను, శాతనయ్యి, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు నాకు, లేచి అది ఇది చదవట నీకు. ఏమైందే? నేను పోంగా లేవమని చెప్పినే లేవలేదే. ఇక నువ్వు వంగనే లేద్దామని అనుకున్నానయ్యా, ఏం పడైందో ఏమో. ఒకటే చలి పెట్టుకుంటా ఒకటే జ్వరం వచ్చి పడైంది. ఈ పన ఎందుకు చలి పెడుతుంది, నెత్తి నొచ్చి పడైతుంది. ఒకటే జ్వరమయ్యా, కాలిపోయి పడుతుంది, పెయ్యి శాత కాలేదు, అట్లనే వండుకున్నా. ఇక దానికి జ్వరం వచ్చిందంట కదనే అమ్మ, మంచిగుంటే అది ఉండదా? నువ్వు దానికి జ్వరం వచ్చినప్పుడన్నా వండితే కాదా? దాన్ని కూడా ఏమంటాం పాపం, జ్వరం వచ్చిందంట కదా, నువ్వు పోయి వండుకో. ఓ అమ్మో ఈ ఆడది చూసినావా, కావాలనే జ్వరం వచ్చిందని చెప్పి నాతోని వంట చేయాలి పని చేయాలని ఇది కంకణం కట్టుకుని తీయాలా. అందుకే ఇట్లా మాట్లాడుతుంది ఈ టిక్కులాడి. దీన్ని ఇక ఇప్పుడు ఏమని వస్తుంది, ఏమనంటే కొడుకు జ్వరం వచ్చింది, నా పిల్లలకు జ్వరం వస్తే ఒక్కరోజు ఉండవా అంటాడు. ఇక నాదే తప్పవుతుంది. ఇక ఇంకేం చేస్తా, ఇవాళ ఒక్కరోజు వండుతా, దీని సంగతి చూసుకుంటా. ఇక పొయ్యి ముఖం గడకపోయే ఇంత షాయి కొట్టన్నా తాగుదువు. నేను పోంగా మంచిగానే ఉంటివి కానీ అప్పుడే జ్వరం వచ్చిన అదే. నువ్వు మంచిగానే పాడిందయ్యా, నువ్వు అయినాక ఇక జరసేపటి నుంచే సలసలు పెట్టుకుంటా, మొత్తం శాతనే పాడగాలి, అట్లే నిద్ర పెట్టి పాడింది, ఒకటే జ్వరం అయ్యా. ఓ అమ్మో నేను అట్లనే వని పాడైతే టైంకి నమ్మ కూడా వచ్చింది కాబట్టి ఇక అటో ఇటో బతికిపోయినా, లేకపోతే ఆ టిక్కులాడత్తా ఈరోజు నా పని చేసు. ఓ అమ్మో ఇక పంట పండాలి కానీ మరి ఇంత పొద్దు వచ్చేదాకా వని పాడగవద్దు. ఇక ఎవరికైనా చెప్పినా పక్కన వాళ్ళకు నా సిగ్గే పోయి పాడైతుంది. ఇక జర పొద్దుగానే లేవనీకి ట్రై చేయాలి. ఇక ఈ చలికాలం పాడగాను చలి పెట్టి పాడైతుంది నాకు, అట్నే నిద్ర పట్టింది.
ఇక ఈ ఆడది ఇలా పనంతా తప్పించుకోనికే ఇట్లా నటిస్తుంది. ఇక ఈడేమో నిజమే అనుకుని ఆ పిల్లలకి నిజంగానే జ్వరం వచ్చిందని వీడు అనుకుంటుండు. దొరకదా ఇది, దీని పని చూసుకుంటా, దీన్ని ఏడొస్తాను అన్నవుతున్నా.